హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయాలు ఎటెళ్ళి ఎటు తిరిగినా, ఎవడు అధికారంలో ఉన్నా పరిశ్రమలు వచ్చినవి అలాగే ఉండిపోతూ ఉంటాయి. ఈ రాజకీయ పార్టీ వచ్చిందని ఒక కంపెనీని పంపించేయటం, లేదంటే వేరే రాజకీయ పార్టీ వచ్చిందని వేరే కంపెనీని తీసేయటం ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఏవైనా కంపెనీస్ ఉంటే అది రాష్ట్రానికి ఫైనాన్షియల్‌గా హెల్ప్ అవుతుంది. చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే అదే విధంగా ఆ కంపెనీ చేసేటువంటి టర్నోవర్ నుంచి పర్సెంటేజ్ అనేది ఆ రాష్ట్రానికి వస్తుంది కాబట్టి, ఏ కంపెనీ స్టార్ట్ చేసినా, ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఒక కంపెనీ స్టార్ట్ చేసినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక కంపెనీ స్టార్ట్ చేసినా, వాటికి ఎటువంటి డోకా ఉండదు. ఎందుకంటే ఇది రాష్ట్రానికి ఆదాయ వనరు కాబట్టి. ఈ చిన్న లాజిక్ కూడా లోకేష్‌కి తెలియకుండా పోతుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు అంటూ చాలామంది చెప్తూ ఉన్నప్పటికీ, కనీసం అంటే కనీసం చదువు లేని వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు లోకేష్ అంటూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్‌గా టీవీ ఛానల్స్‌లో వస్తున్న వార్తలేంటి? అయ్యో! ఇప్పుడు మేమొచ్చి పెట్టుబడులు పెడతాము. తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే మా కంపెనీలు తీసేస్తాడు అంటూ పెట్టుబడిదారులు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళంతా భయపడి చస్తున్నారంటూ లోకేష్ మాట్లాడటం జరిగింది. సిగ్గుండాలి కొద్దిగానే ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి. గ్యారంటీ కావాలి, బాండ్ పేపర్స్ మీద రాసివ్వండి, మీ ప్రభుత్వమే ఉంటదనేసి, జగన్ ప్రభుత్వం వస్తే మేము ధైర్యంగా ఉండలేము అంటున్నాను. ఎంత ఆశ్చర్యం అంటే ఇది, సూపర్ సిక్స్‌లే అమలు చేయనోళ్ళు వీళ్ళు రాజకీయాలంట శాశ్వతంగా ఉండేలా చేయాలంటూ బాండ్ అడుగుతున్నారంట. వాళ్ళు అడగలేదేమో, "అరే! ఇప్పటిదాకా మీరిచ్చిన హామీలేవి నెరవేర్చలేదు. మీదేం గవర్నమెంట్ రా? మిమ్మల్ని నమ్మి ఎవడొస్తాడురా నాయనా ఆంధ్రప్రదేశ్‌కి" అని అనుంటారు. అది రివర్స్‌గా చెప్పుంటాడు నాకు తెలిసి. అంతే కదా! ఇప్పుడు నీకు దిక్కు లేదు. నిన్ను నమ్మి ఎవడొస్తాడురా ఆంధ్రప్రదేశ్‌కి? ఇప్పటివరకు సూపర్ సిక్స్‌లు కానీ ఏమీ చేయలేదు. 1,20,000 అప్పు చేసావని ఉంటారు. మనోడికి ఎక్కడో కాలి అది వచ్చి జగన్ మీద పెట్టాల్సి వచ్చింది. అసలు ఏం జరిగినా వచ్చి 8 నెలలు అవుతుంది అధికారంలోకి. ఏదైనా జగన్‌ని నాకకుండా బయటకు వెళ్ళరు వీళ్ళు. జగన్‌ని కంపల్సరీగా టచ్ చేయాలి. అప్పుడే వీళ్ళకి హమ్మయ్య! మన తప్పు వాడిపైన తోసేసామనా ఆనందంలో ఉంటారేమో. ఈ విషయమై పంజి ప్రభాకర్ గారు గట్టిగా లోకేష్ గారికి ఇచ్చారు. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. హలో 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 హే అందరికీ లేటెస్ట్ లొకేషన్ మిస్సింగ్లో ఉన్న లొకేషన్ షేరింగ్ లేక వచ్చేసాడంట బూత్ కిట్టుగాడితో. బూత్ కిట్టుగాడు పిసుక్కుంటున్నాడు కదా, లోకేష్ ఎప్పుడు సీఎం అవుతాడు, జగన్మోహన్ రెడ్డి చనిపోవాలి, జగన్మోహన్ రెడ్డి ఉంటే మాత్రం సీఎం కాలేడని వాడు ఇంకా అందులో పవన్ కళ్యాణ్ కూడా సైడ్ అయిపోతున్నాడు, బీజేపీ సైడ్ చేసేస్తున్నారు. ఇంకా లోకేష్కి అసలు ఏంది పరిస్థితి, ఈడు ముసలోడైతున్నాడు, లోకేష్ నీడలో ముసలోడి నీడలో లోకేష్ ఎదగలేకపోతున్నాడు అని వీడు పిసుక్కున్న సమయంలో మన లోకేష్, అదే లొకేషన్ మిస్సింగ్ లోకేష్ మళ్ళీ వచ్చేసాడు. లేటెస్ట్గా వచ్చేసి మళ్ళీ వేసేసాడు. అదే బాండ్లు కావాలంట. వీడు ఈ సూట్ కేసు సర్ది సింగపూర్కి పంపించేది పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడు. మింగలేక మంగళవారం. మరి అంటే బాండ్లు ఏమన్నా రాసిస్తావా మరి దేవాంశ్ నీ కొడుకే అని అంటే అట్లనే ఉంది అనిపిస్తుంది. ఈడు అట్లా ఉంది నిజంగా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ రాంగ్ హియర్. సంథింగ్ లాజికల్. అసలు అరే ఎన్నో సీట్లతో గెలిచారు కదా, 11 సీట్లతో 11 సీట్లే ఉన్నాయి జగన్ దగ్గర, మీకు దగ్గర ఉండున్నాయి, నాకు లెక్కలు తెలియదు కానీ. మరి ఎంత మెజారిటీతో గెలిచినోడికి వై క్యాంట్ యూ కన్విన్స్ అన్ ఇండస్ట్రియలిస్ట్? వాడంత ఎదవ కాదు ఇండస్ట్రియలిస్ట్. నా డబ్బుకి నేను పెట్టిన దానికి నాకు వీడు ఏమిస్తాడు ఇప్పటికెప్పుడు ఒక 4-5 ఏళ్ళు, అంతేగాని 5 ఏళ్ల తర్వాత ఎవరు వచ్చినా ఇండస్ట్రియలిస్ట్ని ఎవరు పోగొట్టుకోరు నీలాంటి ఎదవలు తప్పితే. అసలు ఇండస్ట్రీలు ఎందుకు అడుగుతారా? వాళ్ళు ఎందుకు నిన్ను అవమానిస్తారు? నీకంటే పని పాట లేకుండా ఆన్ని డ్రాయర్ మీద ఉదేగిస్తా, ఉచ్చబోయిస్తా, నీ కడ్రాయితో తిరిగిస్తా, నేను రెడ్ బుక్లో రాసుకుంటా, నీకు పని పాట లేకుండా రోడ్ల మీద వాకింగ్ చేసావు. ఇండస్ట్రియలిస్ట్ అనేవాడికి ఒక విజన్ ఉంటుంది. వాడు ఇండస్ట్రీ పెట్టుకున్నప్పుడు ఎవరిని కించపరచడో, వాడికి అందరినీ సమానంగానే చూస్తాడు. వానికి కుల మతాలు ఏమీ ఉండవు, రాజకీయ పార్టీలు ఏమి ఉండవు. బిజినెస్ ఈజ్ మెయిన్ ఫోకస్. మీలాగా ఒక్క కమ్మ కులస్తులు ఆ సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో జనాల్ని
కాల్చుకు తింటున్నారు కదా, అలా ఏమి ఉండరు వాళ్ళు. వాళ్ళు ఇన్నోవేటివ్గా ఉంటారు. దే విల్ క్యాటర్ ఫర్ ఎవ్రీ క్యాస్ట్, నాట్ లైక్ వన్ సింగిల్ క్యాస్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని వీడిని అడిగినారంట ఇన్ని బాండ్ రాసిమని. బాండ్ రేయ్, జనాలు అడుగుతున్నారా, నువ్వు బాండ్ రాసి ఇస్తావా వాడిని కొడుకే అని. ఆ టైపులో ఉంది పరిస్థితి. ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అరే, మీ నాన్న కూడా ఇదే పలికాడు, గజ్జనాయుడు. అందరూ భయపడుతున్నారు, ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతున్నారని. మళ్ళీ మీ నాన్న కూడా అడగాల, మరి లోకేశం కూడా సార్ మీ కొడుకైనా బాండ్ రచిస్తారు సార్ అని. అట్లా ఉందిరా పరిస్థితి. అదే మింగలేక మంగళవారం అంటే బాండ్ల రూపంలో ఉంటుందిరా. కనీసం కామన్ సెన్స్. సరే, చదువుకున్నావు, హార్వర్డ్కి వచ్చావు, ఆ నిస్సాని మాటలు మాట్లాడితే ఏందిరా నికృష్ట పెదవా. వాట్ ద హెక్ ఆర్ యూ టాకింగ్? చదువుకునేలా అందరూ అబ్బా నోరు తెరిస్తే సాక్షి, వైఎస్ఆర్సీపీ, సాక్షి, వైఎస్ఆర్సీపీ, మీదే టీవీ. నీకేం లేవా? అస్సలు విషయం చెప్పరా. రే, జాబ్ క్యాలెండర్ ఎక్కర్రా? అబ్బో, 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు ఎన్ని పోస్టులు ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం, ఎక్కడెక్కడ పరీక్షలు పెడతాం, తర్వాత జాయిన్ లెటర్స్ కూడా పంపిస్తాము, ఏ తేదీకు మీరు జాయిన్ అవుతారో కూడా. అబ్బు, నాకు ఆ రోజు జున్ను తీసుకురండి అని చెప్పినావు కదా. గోసి కాదు, మీ తాత గోసి, ఖర్జూరం గోసి. ఇద్దరిద్దరం సరే కదా. ఆయన అయితే కొంచెం ఘాటుగా మీ దివ్యాంశు నీ కొడుకేనా, చంద్రబాబు నాయుడికి లోకేష్ నిజంగా సొంత కొడుకేనా, దానికి అగ్రిమెంట్లు కావాలా, బాండ్ పేపర్లు ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు. అంటే ఇది కొంచెం ఆడుగా ఉన్నప్పటికీ కూడా నమ్మకం అనేది వాస్తవం. నమ్మకం ఎప్పుడు కూడా ఇద్దరు మనుషుల మధ్య ఉందంటే మనుషుల మధ్య ఉంటది. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి బాండ్ పేపర్లు అడిగిన దరిద్రప బిజినెస్ మ్యాన్ ఎవడో కూడా ఎవడికి తెలియట్లేదు. వాడి పేర్లు దమ్ముంటే బయట పెట్టండి. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ కావాల్సింది ఏంటి? వాడు బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవటం. ఇప్పుడు ప్లాంట్ ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే రాబోయే 5 సంవత్సరాలు ఉంది, మీ ప్రభుత్వమే. ఆ లోపు వెల్ సెటిల్డ్ అవుతాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు అటువంటి సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే బిజినెస్ ని జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఎవడండి ఎందుకు తీస్తారు భయ్య? కొద్దిగా కూడా ఆలోచించకుండా ఇలా మాట్లాడకూడదు. లోకేష్ గారు, జ్ఞాన గుళికలు ఏమైనా ఉంటే తినండి. అందరి ముందు ప్రతిసారి మనం తగుదునమ్మా అంట వచ్చి పరువు తీసుకోకూడదు సార్. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మీద పడి ఈడవడేమన్నా మీ బతుకులు ఇంకా ఎప్పటికీ సొంతగా మీరు ఏం చేయలేరా అని అడుగుతున్నారు సార్. ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఏమంటారు ప్రజలు? అంతే కదా. ఇప్పుడు ఏదైనా కంపెనీ వచ్చిందంటే మనకి బెనిఫిట్ అయితే మనం ఉంచుతాం, లేదు అది A to Z మోసకారి కంపెనీ అయితే తీసి నూగుతారు ఎవడైనా. అంతే. ఒకవేళ మీరు అట్లాంటి డొల్లా కంపెనీలకి ఏమైనా పర్మిషన్ ఇస్తున్నారేమో అడగండి. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి పైన ఏడుపు టీడీపీ పార్టీ వదలదు. ఎందుకంటే చేతకాక అదేదో అన్నాడు, మంగళవారం అనేదో అన్నాడు ప్రభాకర్ అన్న, అదే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.